ఇక ప్రధానమైనటువంటి అంశం నిన్న అసెంబ్లీ చివరి రోజు మొన్న కాగ్ రిపోర్ట్లను సబ్మిట్ చేశారు. అందులో పోలవరం మీద ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ని ఇచ్చారు. మా పార్టీ మేము గత 5-6 సంవత్సరాలుగా దేనికోసం అయితే పోరాడుతున్నాము, దాని మీద సభలు పెట్టాం, ధర్నాలు పెట్టాం, బందులు చేసాం, పాదయాత్ర చేసాం, ఎన్ని రకాల ఆందోళన ఏదైతే చేసాం అవన్నీ న్యాయమైనవి, 100కి 100 పాళ్ళు మేము లేవనెత్తిన అంశాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయనేది ఇప్పుడు ఈరోజు కాగ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. అందుకని ఈ కాగ్ రిపోర్ట్లో ఏదైతే పేర్కొన్నారో వాటన్నిటిని కూడా సరిదిద్దాలి. అవినీతి జరుగుతూ ఉంది, అది ఇళ్ల నిర్మాణంలో ఉంది, భూముల కొనుగోళ్లలో ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఉంది. మేము చెప్పాము అప్పుడు డయాఫ్రమ్ వాల్ 900 కోట్లు వృధా అయిపోయింది. 2000 కోట్లు ముందే అంతస్తుగా కాంట్రాక్ట్కి ఇచ్చారు. పాత కాంట్రాక్టరా, కొత్త కాంట్రాక్టరా, పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అనేది కాదు, మన రాష్ట్ర సంపద వృధా అయిపోయింది. ఆ 2000 కోట్లు ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. కాంట్రాక్టర్ దగ్గర నుంచి దాన్ని వెనక్కి లాక్కోవాలి. వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ వాదంతో కాగ్ ఏకీపించాల. మీరు చెబుతున్నారు 2 కాంట్రాక్టర్ల మధ్య వచ్చిన ఈ మధ్య మార్పు వల్ల జరిగింది ఇదంతా అని అంటే కాగ్ ఒప్పుకోలేదు. దానికి కావాల్సినంత సమయం ఉంది, మీరు డైవర్ట్ చేయడానికి వాటర్ని డైవర్ట్ చేయనందువల్ల ఇది ఆలస్యం అవటం వల్ల, ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని వాళ్ళందరినీ విచారించి. కాబట్టి మొత్తం ఏదైతే 900 కోట్ల రూపాయల అదనంగా కాంట్రాక్టర్కి ఈరోజు డయాఫ్రమ్ వాల్ రిపేరు మళ్ళా నిర్మాణం పేరుతో ఇచ్చారో దాన్ని కాంట్రాక్టర్ల నుంచి రాబట్టాలి. మొత్తం ఈ ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టు జరిగిన అవినీతిని మీద ఒక న్యాయ విచారణ జరపాలి. హైకోర్టు న్యాయమూర్తిని పెట్టి న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని మేము కోరుతున్నాం. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటి, ఒకటి మొదటి దశలో 41.15 మీటర్ల దగ్గర 38,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 1,06,000 కుటుంబాలు, 38,000 కుటుంబాలు మొదటి దశలో ఉన్నారు అని. ఇందులో 20,000 కుటుంబాలని మా ఆందోళన తర్వాత చేర్చారు. వాళ్ళందరికీ పునరావాసం కల్పించడానికి వన్ టైం ప్యాకేజ్ లాగా ప్రయారిటీ పునరావాది మైగ్రెంట్స్ అని చెప్పి అదే నిర్వాసితులని పేరు పెట్టారు. ప్రయారిటీ నిర్వాసితులు అంటే వాళ్ళకి అన్నీ పక్కాగా ఇవ్వకుండా ఉండటానికి. ఈరోజు సమస్య అంటే 2013 చట్టం ప్రకారం యాజ్ ఆన్ టుడే, అంటే ఏ రోజైతే ప్రాజెక్టు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారో భూముల్ని, ఇళ్ళని, R&R అంటే వాళ్ళ గ్రామాల నుంచి ఖాళీ చేస్తారో ఆ రోజు వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఎప్పుడో 2004లో ఇచ్చాం, 2009లో ఇచ్చామంటే కుదరదు. ఈ లోపల ఎంతమంది పెళ్ళి 18 సంవత్సరాలు దాటారు, రేపు పొద్దున వాళ్ళని ఖాళీ చేసి పంపిస్తే వాళ్ళు బతికేమిటి. అందుకని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి R&R ప్యాకేజ్ యాజ్ ఆన్ టుడే, అంటే వాళ్ళని గ్రామం ఖాళీ ఈరోజు కాదు, సంవత్సరం తర్వాత ఖాళీ చేయిస్తే ఆ రోజు వరకు ఖాళీ చేయించే రోజు వరకు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లైనా మగపిల్లైనా, వాళ్ళు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాళ్ళందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంటూర్ లెక్కలు తప్పు అని మేము చెప్పాం, కాగ్ అదే చెప్పింది. లైడార్ సర్వే రిపోర్టే లేదు అసలు వీళ్ళ దగ్గర. లైడార్ సర్వే రిపోర్టే లేదు. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి గవర్నమెంట్. కాగ్కే ఇవ్వలేదు లైడార్స్ రిపోర్ట్ అంటే, సర్వే రిపోర్ట్ ఇవ్వలేదని అంటే ఇక ప్రజల బాధితుల పరిస్థితి ఏంటి. అందుకని తప్పులు తడగ్గా ఉందని మేము చెబుతున్నాం. దీన్ని మొత్తాన్ని మార్చాలి. మొదటి దశ లేదు, రెండో దశ లేదు, మొత్తాన్ని కలిపి ఒకే దశ కింద 106,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం జరిగిన తర్వాతే ప్రాజెక్టు పూర్తి అయినట్టు లెక్క. కాగ్ రిపోర్ట్లు చెప్పారు, 2013 చట్టంలో కూడా ఉంది. ప్రాజెక్టు నీళ్లు నిలవబెట్టడానికి, ప్రాజెక్టు ప్రారంభానికి 6 నెలల ముందే పునరావాసం పూర్తి కావాలి. పునరావాసం 6 నెలల ముందు, పునరావాసం పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ ఇవ్వడం కాదు, 6 నెలల ముందు పూర్తి కావాలి. ఆ తర్వాత 6 నెలలకే నీళ్లు నిలవబెట్టడం మొదలవ్వాలి. ఇప్పుడు 2026 మార్చి నాటికి మేము పూర్తి చేస్తామని వాళ్ళకి చెప్పారు. అయిపోయింది ఇప్పుడు 2000. ఎంతమందికి అంటే ఇప్పుడు పునరావాసం పూర్తయింది 11%. ఈ మధ్యలో ఒక 2-3% ఏమైనా పెరిగింది, 25-26 అనుకుని ఒకళ్ళు వేసుకున్నా 13-14% మించి ఉండరు. మరి మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏమిటి? మొత్తం ఫెయిల్యూరు అని కాగ్ చెప్పింది. పునరావాసాన్ని సకాలంలో వాళ్ళని చేయటంలో, సహాయం చేయటంలో, వాళ్ళని తరలించటంలో ఫెయిల్ అయింది. చాలా మందకొడిగా జరుగుతున్నది వీళ్ళ పునరావాసం అని చెప్పి కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఎవరిది ఫెయిల్యూరు? ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా లేదా? ప్రాజెక్టు అయిపోగానే అక్కడ అయిపోతుంది, అది అయిపోతుంది, 70% అయింది, 80% అయింది, ఏడైంది 12-13%.
పునరావాసం అయింది. ఇది కనపడదు. ఆ మనుషులకు సంబంధించిన భవిష్యత్తు వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళందరూ నిర్వాసితులందరికీ ప్రాజెక్ట్ కింద కనీసం 1 ఎకరా ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితులందరికీ ప్రాజెక్టు కింద, నీటిపారుదల ప్రాజెక్టు కింద 1 ఎకరా ఇవ్వాలి. లేదు, భూమి తీసుకొని అంటే పనికిమాల భూమి కొనిపిస్తే మాకు ఇది వద్దు అంటే భూమి ఏమో 12.5 లక్షల ఎకరాలు పెట్టి కొన్నారు 1 ఎకరాన్ని. వీళ్ళకి మాత్రం 3.5 లక్షలు ఇస్తామంటున్నారు వన్ టైం ప్యాకేజీ కింద. మీరు కొంటేనేమో 12.5 లక్షల ఎకరాలు పనికిమాలిన భూమి కొని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. పంట పండంది, ఏం చేసుకుంటారు వాళ్ళు? రాళ్ళు రప్పల భూమి. నేను కూడా చూశాను స్వయంగా వాళ్ళు కేటాయించిన భూమిని. ఎక్కడెక్కడో ఇచ్చేశారు. ఊరు ఒక చోట ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన భూమి ఇంకో చోట ఉంటుంది. ఎలా చేస్తారు వ్యవసాయం? కాదు మాకు వద్దయా భూమి అంటే డబ్బులు ఇస్తా అంటే 3.5 లక్షలు ఇస్తాం. ఇదేం అన్యాయం? 3.5 లక్షకి ఎవడమ్ముతాడు భూమిని ఈరోజు? నువ్వేమో 12.5 లక్షలు పెట్టుకుంటావు, వాళ్ళకి మాత్రం 3.5 లక్షలు ఇస్తావా? అంటే ఇందులో అవినీతి జరిగిందా? అట్లాగా R&R ప్యాకేజ్ కింద 10 లక్షలు ఇస్తామని చెప్పని జీవో ఇచ్చారు, 550 కోట్లు కేటాయించారు. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 6,80,000కే ఆపేశారు. 10 లక్షలు ఎవరికి ఇవ్వాల? 5గురికో 10 మందికి ఇచ్చేసి ఫోటో తీసుకొని పబ్లిసిటీ ఇచ్చి ఆపేశారు. అదే కాగ్ రిపోర్ట్ చెప్పింది. 550 కోట్లు కేటాయించి కూడా దాన్ని నిర్వాసులకు ఇవ్వలేదు ఆ 10 లక్షలని. ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రభుత్వం అయినా సరే ఆ నిర్ణయాన్ని 10 లక్షలు నిర్ణయాన్ని అమలు జరపాలి. అలాగే నిర్వాసితులకు ఇచ్చే భూములు ఏలూరు జిల్లాలో ఇస్తున్నారు కొన్ని చోట్ల, ఇళ్ళు కట్టి కాలనీలు. ఆ కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అవన్నీ మేము తిరిగి చూసి అక్కడ అసలు నివాసయోగ్యం కానివి కాలనీలని చెప్పాం. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ అది చెప్పిన వాళ్ళు ప్రత్యక్షంగా పోయి ఫోటోలు కూడా పెట్టారు రిపోర్ట్లో, వాళ్ళు తీసుకున్న ఫోటోలు కూడా. అందులో మంచినీళ్ళు లేవు, వైద్యం లేదు, అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, దోమలు, పాములు, పురుగులు ఏ పడితే వస్తామని నివాసయోగ్యం కాదని వాళ్ళే తేల్చి చెప్పారు. మేము చెప్పిన మాటే వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళందరికీ కాంట్రాక్టులు వెళ్ళిపోయినాయి డబ్బులన్నీ. పునరావాసం కింద కేటాయించిన నిధులన్నీ కాంట్రాక్టులకు వెళ్ళిపోయినాయి. అసలు బాధితులకు మాత్రం డబ్బులు లేవు. అందుకని ఈ కాలనీలలో జరిగిన అవినీతి మీద విచారణ చేయాలి. అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏ సౌకర్యం లేకుండా చీకట్లో పోయి పురుగులు, పాములు, తేళ్ల మధ్య వాళ్ళు నివాసం ఉండమంటే ఉండరు. ఇది మేము తేల్చి చెప్పదలుచుకున్నాం. అందుకని ప్రభుత్వం ఈ కాలనీలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ కాగ్ రిపోర్ట్లు చెప్పిన అంశాలు. అందుకని ఫైనల్గా కాగ్ రిపోర్ట్ చెప్పిన ఈ అక్రమాల మీద, అవినీతి మీద, డబ్బు దుర్వినియోగం మీద న్యాయ విచారణ హైకోర్టు జడ్జి చేత ఒక న్యాయ విచారణ జరిపించాలని చెప్పి, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పునరావాసాన్ని ముందు పూర్తి చేయాలి. అప్ టు డేట్గా వాళ్ళకి మొత్తం 2 దశలు ఒకేసారి చేయాలి. 10 లక్షలు ఇవ్వాలి. భూమి వాళ్ళు కోరుకున్న చోట ఇవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినట్టు. ఇది మేము దీని మీద మేము ఆందోళన కూడా అక్కడ ఏలూరు, పోలవరం జిల్లాల్లో ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.